నా విన్నపములకు చెవియొగ్గుము. చెవియొగ్గుము. నీ విశ్వాస్యతను బట్టి నీ నీతిని బట్టి నాకు ఉత్తరమిమ్ము. నీ సేవకునితో వ్యాజ్యమాడకుము. సజీవులలో ఒకడును నీ సన్నిధిని నీతిమంతునిగా ఎంచబడడు. చాలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు ఏమని? యెహోవా నా ప్రార్థన ఆలకించుము, నా విన్నపములకు చెవియొగ్గుము. నీ విశ్వాస్యతను బట్టి నీ నీతిని బట్టి నాకు ఉత్తరమిమ్ము. దేవునికి స్తోత్రం కలుగును గాక. అసలు ఇది కాదు కానీ ఇక్కడ తన శత్రువులు తరుగుతున్నప్పుడు దావీదు ప్రార్థన చేస్తూ ముందుగా ఈ పదాలు వాడాడు. తర్వాత పదం ఏంటంటే, మనకి ముఖ్యంగా ఈరోజు మనం పంచుకోవాలనుకున్న వాక్య భావం ఏంటంటే, అదే 143వ కీర్తన 10వ వచనం ఒకసారి చదవండి. ఇది చాలా ప్రాముఖ్యమైన ప్రార్థన. చెప్పండి. నీవే నా దేవుడవు, నీ చిత్తానుసారముగా ప్రవర్తించుటకు నాకు నేర్పుము. దయగల నీ ఆత్మ సమభూమి గల ప్రదేశమందు నన్ను నడిపించునుగాక. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అసలు వర్తమానం ఇది ఈరోజు ఏంటంట? నీవే నా దేవుడు. ఎవరిని మనం ఏర్పరచుకున్నది అమ్మా? మనం ఏర్పరచుకున్న దేవుడు ఎవరు? సజీవమైన దేవుడు. ఆయన తప్ప ఇంకెవరన్నా దేవుళ్ళు ఉన్నారా? ఎవ్వరూ లేరు. ఆయనే అంటాడు. ఏమంటాడో తెలుసా? భూమి పునాది వేయబడక ముందే నేను దేవుణ్ణి, ఒకవేళ అప్పుడు ఉన్నాడేమో నేను ఎరగలేదు అంటాడు ఆయన. అంటే ఇక దేవుడు అనేవాడు లేడు. ఆయన తప్ప వేరొక దేవుడు లేడు. అటువంటి దేవుణ్ణి మనం ఏర్పరచుకున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన తప్ప వేరొక దేవుడు లేడు, వేరొక ప్రతిమ మనకి లేదు. మనకున్నది ఎవరో తెలుసా? ఆత్మస్వరూపి అయిన దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ దేవునికి ప్రార్థన చేస్తున్నాడు దావీదు భక్తుడు. ఏమని? నీవే నా దేవుడవు, నీ చిత్తానుసారంగా ప్రవర్తించుట నాకు నేర్పుము. దయగల నీ ఆత్మ సమభూమి గల ప్రదేశమందు నన్ను నడిపించునుగాక. ఆమేన్ అనండి. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అద్భుతమైన ప్రార్థన ఇది. మనం సామాన్యంగా ఉపవాసం ఉన్నప్పుడు అనేకమైన ప్రార్థనలు చేస్తాం. ఏం చేస్తాం? ఒకటి ఆరోగ్యం కోసం చేస్తాం, ఇంకా నేను ఆర్థిక సమస్యలతో తట్టుకోలేకపోతున్నానని చేస్తాం, అనేకమైనవి చేస్తాం. అవునా? ఒక భక్తుడు అంటాడు, కోరలేదు. ఏంటంటే ఏం కోరలేదు? ఏం కోరలేదో తెలుసా? అతను ధనాన్ని కోరుకోలేదంట, సిరి సంపదను కోరుకోలేదంట. కోరినాను నేను మాత్రమే అంటాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎవరిని కోరుకున్నాడంట? దేవుణ్ణే కోరుకున్నాడు. ఎందుకనంటే ఆయన్ని కోరుకుంటే ఇవన్నీ అవసరంలా, అవన్నీ ఆటోమేటిక్గా అన్నీ మనకే వస్తాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అందుకే దావీదు భక్తుడు అంటాడు, తన చిన్ననాటి వయసు నుంచి తన పితరులు ఏ విషయాలైతే చెప్పారో ఆ విషయాలన్నీ తన హృదయంలో దాచుకుని గొర్రెల్ని కాస్తూ ఉన్నప్పుడు కూడా చిన్న వయసు నుంచి ఏం చేసేవాడు? ఓ పక్కన స్తుతిస్తూ ఉండేవాడు, ప్రార్థిస్తూ ఉండేవాడు. ఆ శక్తిని పొందుకుంటూ ఏం చేసేవాడో తెలుసా? ఒకసారి సింహాన్ని, ఎలుగుబంటిని కూడా ఏం చేశాడు? చీల్చివేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అటువంటి దావీదు భక్తుణ్ణి అసలు తనకి శత్రువులు ఎక్కడి నుంచి వచ్చారు చెప్పండి? ఎన్నిక ఉన్నవాడా, ఎన్నిక లేనివాడా? దావీదు
మొట్టమొదటిగా తన కుటుంబంలోనే ఎన్నిక లేనివాడు. అవునా? మరి ఎన్నిక లేని వాడిని ఎవరు ఏర్పరచుకున్నారు? దేవుడు. అసలు ఎవరిని ముందు ఎన్నిక చేశాడు? సౌలుని ముందుగా ఎన్నిక చేస్తే సౌలు దేవుని ఆజ్ఞల ప్రకారం దేవుని చిత్తానుసారంగా నడవలసింది పోయి తన ఇష్ట ప్రకారం నడిచాడు, తన చిత్త ప్రకారం నడిచాడు. ఏమైపోయాడు? తన్ను తానే చంపుకోవాల్సి వచ్చింది. అవునా? ఇప్పుడు దావీదు ఏం తెలుసుకున్నాడంటే, నా దేవుడు ఆయన తప్ప మరొక దేవుడు లేడని తెలుసుకున్నాడు. తెలుసుకున్న కాడి నుంచి కూడా స్తుతిస్తూ ప్రార్థిస్తూ తనకి శత్రువులు బహుగా ఎక్కువ అవుతున్న కొద్దీ ఏం చేశాడంటే ఆ శత్రువుల గురించి బహుబలంగా ప్రార్థన చేశాడు. ఏం చేసేవాడు? శత్రువులు తరుముతున్నారు. అసలు శత్రువు ఎక్కడ ప్రారంభమయ్యాడు అని అంటే ఒకటే విషయం. సౌలు అభిషేకించబడిన తర్వాత దేవుని ఆత్మ సౌలుతో పాటు ఉంది. సౌలు ఎప్పుడైతే దేవునికి వ్యతిరేకంగా తిరిగాడో అప్పుడు దేవుడు అంటాడు, ఒకసారి ఆ వాక్యం చూద్దాం మనం. సమూయేలు గ్రంథము 13-14. మొదటి సమూయేలు గ్రంథము 13-14 వచనం. 13వ అధ్యాయము 14 వచనం. యెహోవా తన చిత్తానుసారమైన మనస్సు గల ఒక్కన్ని కనుగొని ఉన్నాడు. నీకు ఆజ్ఞాపించిన దానిని నువ్వు గైకొనకపోతివని కనుక యెహోవా అతని జనుల మీద అతన్ని అధిపతిగా నియమించును. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎవరిని కనుగొన్నాడంట? తన చిత్తానుసారముగా మనస్సు గలవాడిని. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే తన చిన్ననాటి వయసునప్పటి నుంచే ఎప్పుడైతే యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు, పచ్చిగల చోట్ల ఆయన నన్ను వరుండజే, ఈ పాట ఎప్పుడైతే పాడాడో ఇక అప్పుడే దేవుడు తనని తన హృదయంలో పెట్టుకున్నాడు. ఎక్కడ పెట్టుకున్నాడు? తన హృదయంలో పెట్టేసుకున్నాడు. ఇక ఎవరిని పెట్టుకున్నాడు? దావీదుని. ఈరోజు మనల్ని ఎవరినైనా పెట్టుకుంటాడా? ఎందుకు పెట్టుకోదు? పెట్టుకున్నాడు కాబట్టి తన ప్రియ కుమారుని భూమి మీదకి పంపించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం ఎన్ని చేసినా, ఎన్ని తప్పులు చేసినా, ఏది చేసినా ఆయన ఒక హృదయంలో మనం ఉన్నాం. ఎప్పుడు వరకు తెలుసా? ఆయన చూసి 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 ఇసుకు పుట్టేంత వరకు ఉన్నాం. ఎన్ని మార్లు మనం క్షమించాలంట? నీ సహోదరుడు తప్పు చేస్తే ఎన్ని మార్లు క్షమించాలి అమ్మా? 70 సార్లు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూస్తానే ఉంటాడు, చూసి తర్వాత ఏమంటాడంటే, ఇక వీడు నాకు లొంగేవాడు కాదని చెప్పి ఏం చేస్తాడు? ఉమ్మేసేస్తాడు. అంటే అప్పుడు వరకు మనం దేవుని హృదయంలో ఉన్నాం. చివరి క్షణం వరకు కూడా దేవుని హృదయంలో మనం ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. దావీదుని అలాగే తన చిత్తంలో, తన హృదయంలో పెట్టుకుని అంటాడు. దావీదు ఏమంటాడు? దావీదు నా హృదయానుసారుడు అంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నా చిత్తానుసారుడు అంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే దావీదు కూడా తెలుసుకున్నాడు ఏంటంటే, అందుకే అక్కడ ప్రార్థన చేశాడు. ఏమని? నీవే నా దేవుడువు, నీ చిత్తానుసారంగా ప్రవర్తించుట నాకు నేర్పుము అంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి చిత్తానుసారమైన వాడు పాపం చేశాడు కాదంటే ఒక్క బెత్షెబా విషయంలో తప్ప ఇంకా ఏ విషయంలోనూ తను పాపము చేయరా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి అటువంటి దావీదుకి శత్రువు ఎక్కడి నుంచి వచ్చాడు అంటే, కుటుంబంలో వాళ్ళు శత్రువులు కాదు, వాళ్ళు ఏంటంటే అసూయపరులు. అసూయపడి ఏం చేశారంటే
అది చిన్నవాడు అయినప్పటికీ కూడా అసూయపరులయ్యి వీడి గొర్రెలకి తప్ప ఇంక దేనికి పనికిరాడు, వీడి గొర్రెలు కాసుకుంటానికి తప్ప ఇంక దేనికి పనికిరాడు అనే ఉద్దేశం కలిగి వీడి చేత కాని వాడని చెప్పి గొర్రెలన్నీ వారికి అప్పచెప్పి వీరు మాత్రం సైన్యంలో ఉన్నారు. ఎవరి సైన్యంలో? సౌలు సైన్యంలో ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అదే మొదటి సమూయేలు గ్రంథము 16-17 వచనం ఒకసారి చదవండి, లేకపోతే ముందు 16-13 చదవండి ఒకసారి. సౌలును అతని కుమారుడైన తమ దగ్గర ఉన్న వారితో కూడా బెన్యామీనీయులు గిబియాలో ఉండిరి. ఫిలిష్తీయులలో మిక్మషులు దిగి ఉండిరి. మరియు ఫిలిష్తీయులు పాలెంలో నుండి దోపుడు దాంట్లో మూడు గుంపులుగా బయలుదేరి ఒక గుంపు ఎంత చదువుతున్నాను? 16వ అధ్యాయం 13వ వచనం. సమూయేలు తైలపు కొమ్మును తీసి వాని సహోదరుల ఎదుట వానికి అభిషేకము చేసి నాటి నుండి యెహోవా ఆత్మ దావీదు మీదికి బలముగా వచ్చెను. తర్వాత మాట, తర్వాత లేచి రామాకు వెళ్ళిపోయింది. తర్వాత మాట ఒకసారి చదువు. యెహోవా ఆత్మ సౌలును విడిచిపోయి యెహోవా యొద్ద నుండి దురాత్మ ఒకటి వచ్చి అతన్ని వెరిపింపగా సౌలు సేవకులు దేవుని దగ్గర నుండి వచ్చిన దురాత్మ ఒకటి మా ఏలినవాడవైన నీవు చాలేమో వద్దులేక. మనకేంటంటే కావాల్సింది, ఎవరిని విడిచిపెట్టిన ఎవరి దగ్గరికి వెళ్ళింది ఆ ఆత్మ? సౌలుని విడిచిపెట్టేసింది. ఎందుకు విడిచిపెట్టిందంటే సౌలు దేవుని చిత్తానుసారంగా లేడు, దేవుని చిత్తానుసారంగా ప్రవర్తిస్తలా, తన చిత్తమే తన ప్రవర్తనే చూసుకుంటున్నాడు. కానీ తన చిత్తానుసారమైన ప్రవర్తన కలిగిన వాడిని దావీదుని ఎన్నుకుని ఏం చేశాడు? అభిషేకించాడు. అప్పటి నుంచి సౌలుని విడిచిపెట్టేసిన దేవుని ఆత్మకర్త వచ్చి ఎవరి దగ్గరికి వచ్చింది? దావీదుని చేరింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని ఆత్మ కలిగిన వాళ్ళు ధైర్యంగా ఉంటారా, పిరికితనంతో ఉంటారా? ధైర్యంతోనే ఉంటారుగా. మరి దావీదు చిన్నవాడా పెద్దవాడా? ఆ సమయంలో చిన్నవాడే కదా. సరే, ఇప్పుడు సౌలు పెద్దవాడా చిన్నవాడా? పెద్దవాడు, అవునా? మరి గొలియాతు భయపెడితే ఇశ్రాయేలు సైన్యం అంతా కూడా భయపడింది, చివరికి దావీదు అన్నలతో సహా. మరి దావీదు ధైర్యంగా ఎందుకు వెళ్ళగలిగాడు? చిన్నపిల్లవాడు ఎందుకు వెళ్ళగలిగాడంటే దేవుని ఆత్మ తన యొద్ద నుండి గనక. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. ఇప్పుడు ఈ లోకంలో మనం పిరికితనంగా ఉన్నాము అంటే, ఈ లోక శ్రమలు మనల్ని పిరికి వాళ్ళనుగా చేస్తున్నాయి అంటే ఎంతో కొంత దేవుని ఆత్మ మనలో లేదనుకోవాలిగా. అవునా? అవునా కాదా? ఇప్పుడు ఆ ఆత్మను మనం సంపాదించుకోవడానికి ఈరోజు దేవుడు వర్తమానం మాట్లాడుతున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. అంటే దేవుని చిత్తము, దేవుని ప్రణాళిక, అవునా, ప్రయత్నము, ఇవేమీ కూడా మనం చేయలే ఎక్కడో అక్కడ. అందుకే మనకి కొన్ని జరగవు. దేవుని చిత్తం ఏంటంటే, వీలుంటే ఈసారి వచ్చినప్పుడు చెప్తా. దేవుని చిత్తంలో కొంతమందిని ఏర్పరచుకున్నాడు దేవుడు, బోలుని మందిని ఏర్పరచుకున్నాడు. వాళ్ళ గురించి నేను రాత్రి నుంచి రాస్తున్నా. ఈసారి దేవుని చిత్తం అయితే ఎవరెవరిని ముందు దేవుడు ఏర్పరచుకున్నాడు, దేవుడితో ఎవరు నడిచారు, దేవుని కృప ఎవరు పొందుకున్నారు. అసలు ఒక వ్యక్తి ఉంటే దేవుడు తన ద్వారా ఎవరిని ఆశీర్వదిస్తాడు. అదే దేవుడు నడిపింపులో
సేవకుడిని ఎంత బాధ పెట్టినప్పటికీ కూడా ఆ సేవకుడు ఎంత సాత్వికంగా ఉన్నాడో, ఎవరిని పిలుచుకుని విశ్వాసులకు తండ్రిగా చేశాడో, మోసగాడిని మనందరికి ఒక అద్భుతమైన పేరుగా మార్చాడు. ఎవరా మోసగాడు? యాకోబు. ఏం పేరు మార్చాడు దానికి? ఇజ్రాయేలు అని మార్చాడు. వీళ్ళందరినీ నేను తీసుకొస్తున్నా ఉండగా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. తన చిత్తానుసారంగా ప్రవర్తించేవాడిని, ఎవరిని? దావీదుని కనుగొన్నాడు. అభిషేకించాడు. సౌలు దగ్గర నుంచి దావీదుని రాజుగా ఎన్నుకోవడమే కాకుండా దావీదుతోనంట నడుస్తున్నాడంట. దావీదుని నడిపిస్తున్నాడు. తన చిత్తానుసారంగా నడిపించడమే కాకుండా తనకి ధైర్యాన్ని, బలాన్ని కూడా ఇచ్చాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఎప్పుడైతే సౌలుని విడిచిపెట్టిన అదే ఆత్మ సౌలు దగ్గర ఉంటే ఎలా ఉండేవాడు తెలుసా? గొలియాత్ ఎవడు అనేవాడా? అసలు ఎవరురా నువ్వు, సున్నతి లేనివాడు, నీవు మా దగ్గర ఛాలెంజ్ చేసేది అని చెప్పి ఏం చేసేవాడు? వాడిని చంపేవాడా కాదా? ఎప్పుడైతే విడిచిపెట్టిందో అప్పటి వరకు ఫిలిప్పీలతో యుద్ధం చేసిన వాడు కూడా సౌలు పిరికివాడిగా మాట్లాడాడు. వాడిని చూసి వాడొక్కడే ఇజ్రాయెల్ సైన్యాన్ని మొత్తం ఛాలెంజ్ చేస్తున్నాడు. వీళ్ళందరూ ఏం భయపడారంటే వాడొక్కడే మనల్ని అందరినీ సమూలంగా నాశనం చేస్తాడు, ఎందుకు వాడితో గొడవ అని చెప్పి ఎన్ని నెలలు చేశాడంట? ఎన్నో నెలలు ఉంటుంది, 3 నెలలు వాడు ఛాలెంజ్ చేస్తున్నాడు. రండి, మీలో దమ్మున్న వాళ్ళు రండి అంటున్నాడు. ఒక్కళ్ళ కదట్లా తన అన్నలకి ఆహారం తీసుకెళ్ళడానికి దావీదు తన తండ్రి పంపించాడు. దావీదుని ఎప్పుడైతే పంపించాడో వీళ్ళందరూ బిక్కుమంటూ కూర్చుని భయపడుతూ ఉంటే అక్కడికి తీసుకువెళ్ళి వాడనే మాటలకి దావీదుకి దేవుని ఆత్మ రేపుతుంది. ఏమని రేపుతుందో తెలుసా? ఈ సున్నతి లేని వాడు, ఈ ఫిలిప్పీలు ఎంత అసలు దేవుని కంటే ఇది ఏమైనా గొప్పవాడా అని చెప్పి ఏం చేశాడన్నా? ఓన్లీ తన దగ్గర ఉన్న ఒక కర్ర, తన దగ్గర ఉన్న ఒడిసెల, ఈ 2 పట్టుకుని వెళ్తుంటే నేనేమన్నా కుక్కనా, నువ్వు కర్ర తీసుకుని వస్తున్నావు అంటాడు. కానీ దావీదు అంటాడు, నువ్వైతే బల్లెముతోనూ ఈటెతోనూ వస్తున్నావు, కానీ నేనైతే యెహోవా నామము పేరట వస్తున్నాను అంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని పేరట నేను వస్తున్నా, రా అన్నాడా? అని ఎక్కడ కొట్టాడు అసలు? కరెక్ట్గా ఇప్పుడు మనం కొన్ని ఈ మధ్యన అంతకుముందు సినిమాలు చూసేవాళ్ళం, మీకు తెలిసే ఉంటుంది. ఎక్కడ కాలుస్తారు వాళ్ళు? దూరంగా ఎక్కడో బిల్డింగ్ దగ్గర ఉండి కరెక్ట్గా షాట్ షూట్ చేసి కరెక్ట్గా నుదుటి మీద వేసుకుని కాలుస్తాడు. కానీ మొట్టమొదటి షూటర్ ఎవరో తెలుసా? ఎవరు? దావీదే. దేవునికి స్తోత్రం కలుగును గాక. తన గురి ఎవరో తెలుసా? తన గమ్యం కావచ్చు, తన గురి ఎవరో తెలుసా? ఎవరు? తన గురి దేవుడే. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాడు ఏమైనా ఏమీ లేకుండా వచ్చాడు, అన్నీ వేసుకొచ్చాడు. ఏమేమి వేసుకొచ్చాడు? కవచాలు వేసుకొచ్చాడు, అన్నీ ధరించుకుని వచ్చాడు. చివరికి తల మీద కిరీటం కూడా ఉంది. ఒక్క ఈ ప్లేసు తప్ప మొత్తం అంతా కూడా ప్యాక్ అయిపోయి ఉన్నాడు. అది ఇప్పుడు మామూలుగా వేస్తే అది ఎక్కడ తగులుతుంది? చూసారా? దేవుని గురి ఎలా ఉందంటే ఎప్పుడైతే తన ఒలిసెలు తిప్పి ఇసిరి కొట్టాడో అది కాస్త స్ట్రైట్గా వెళ్ళి ఇక్కడ తగిలింది. ఇక్కడ తగలటమే వాడికి దెబ్బకి దెబ్బతిరిగి కింద పడ్డాడు. పడతంతోనే వాడి కత్తితో వాడి తలనే నరికాడంట. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. ఒక్కళ్ళేడు అక్కడ, అందరూ పారిపోయారు. అంటే ఒక్కడు ఇశ్రాయేల్ సైన్యాన్ని అందరినీ బెదరవేశాడు. అదే దేవుడు ఆత్మ కలిగిన దావీదు ఒక్కడిని చంపగానే ఫిలిప్పీలందరూ కూడా పారిపోయారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అప్పుడు
దావీదుని అలాగే సౌలుని ఊరేగింపుగా తీసుకొస్తుండగా ఈ జనసమూహం ఏమన్నారంటే, సౌలుకు 1000 కొలిదియు దావీదికి 10,000 కొలిదియు అనేటప్పటికి సౌలుకి ఏమొచ్చింది? అసూయ వచ్చింది, కోపం వచ్చేసింది వారికి. ఎలాగైనా సరే వీడిని చంపేయాలి అనే ఉద్దేశం కలిగి ఉన్నది. తను ఇచ్చిన మాట ప్రకారం తన కుమార్తెను దావీదుకి ఇచ్చి వివాహం చేశాడు. కానీ దావీదుని చూసినప్పుడంట ఎవరికైనా మనసు ఉంటుందా? పుట్టిద్దా? నిజం చెప్ప. ఓ పక్క దేవుని హృదయాన్నే గెలుచుకున్నాడు. దానికి తోడు రాజు హృదయాన్ని కూడా గెలుచుకోవాలనుకున్నాడు. కానీ రాజు దగ్గర దేవుని ఆత్మ లేకపోవడం, రాజు ఆ దురాత్మ ఏం చేస్తుందంటే రాజుకి శత్రువుగా మారిపోయాడు. ఎవరో? దావీదు. కానీ తన కుటుంబంలోనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఎవరతను? కుమారుడు యోనాతాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎప్పుడైతే దావీదుని తను అలా కళ్ళతో చూస్తుంటేనంట యోనాతాను హృదయము దావీదు హృదయంతో ఏకమైపోయిందంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అటువంటి హృదయం కావాలి. ఇప్పుడు మనం స్నేహితులను సంపాదించుకుంటాం. చాలామంది స్నేహితులను మనం సంపాదించుకున్నప్పుడు ఎలా ఉండాలంటే వాళ్ళను మనం చూసినప్పుడు వీడితో మనకెందుకు, వీడితో మామూలు స్నేహం చేసుంటే సరిపోద్ది అనేది కొంతమంది భావం. కొంతమంది భావం ఏంటంటే వీడితో సహవాసం చేస్తే ఎంత బాగుంటుంది, ఇలాంటి వారితో చేస్తే ఇలాంటి వారితోనే సహవాసం చేయాలి అనే వస్తుంది ఒక ఫీలింగ్. అవునా కాదు? అప్పుడు ఏం చేస్తారంటే నాకు కష్టం వచ్చినా నన్ను ఇష్టపడ్డాడు స్నేహితుడు, అతను నాకు సహాయం చేస్తాడు. ఒకవేళ నేను అతనికి కష్టం వచ్చినా సరే తనకు నేను కూడా సహాయం చేసే విధంగా ఉంటాం. ఇది ఇద్దరి ఆత్మ ఏకం అవుతాం అంటే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎప్పుడైతే సౌలు దావీదును చంపాలి అని చెప్పి ఆలోచన కలిగి ఉన్నాడో దావీదుకి కొన్ని విషయాల్లో దేవుని ఆత్మ తోడి ఉండి, తనకి ఎక్కడికి వెళితే అక్కడ దేవుని ఆత్మ తోడుగా ఉండి తనకి విజయాన్ని చేకూరుతున్న కూడా సౌలుకి తెలిసి దేవుని ఆత్మ తనని విడిచిపెట్టి వెళ్ళిపోయిందని తెలిసిన తర్వాత ఇంకా తనని చంపాలి అని బహు గట్టిగా పట్టుకొట్టుకుని కూర్చున్నాడు. అవునా? కానీ అదే శత్రువుని, ఈరోజు చెప్తున్నా ఒక మాట, అదే శత్రువుని దేవుడు దావీదుకి ఒకసారి అప్పగించాడు. చంపాడంటారా? చంపల. ఏం చేశాడో తెలుసా? తన దగ్గర ఉన్న నీటి గుడ్డ ఒకటి, తన దగ్గర ఉన్న కర్ర, అవన్నీ కూడా తీసుకుని వెళ్ళి వీళ్ళు అంటున్నారు, ఎవరో సైనికులు అంటున్నారు, ఏమంటున్నారో తెలుసా? నువ్వు ఒక్క మాట సెలవు బల్యంతో పొడిచి చంపుతావు అని అంటున్నావు. కానీ దావీదు అంటాడు, అభిషేకించిన వాడిని నేను అస్సలు ముట్టను అంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అభిషేకించిన వాడిని ముట్టకూడదు. అర్థమవుతుందా? అభిషేకించిన వాడిని ముడితే ఏమవుతుందో తెలుసా? దేవుని శాపం అనేది మన మీదకి వస్తుంది. అది రాకూడదు. అందుకే దావీదు అది గమనించాడు. అందుకే దేవుని ఆత్మ కలిగిన వాడు కనుక ఆల్రెడీ అప్పగించాడు. అప్పగించిన వాడిని దొరికాడికే ఛాన్స్. ఈ రోజుల్లో అయితే దొరికితే ఉంచుతాడా? ఈ రోజుల్లో ఉంచుతాడా? ప్రియుని ప్రేమిస్తుందంట, ఒకటి బాగా ప్రేమిస్తుంది. భర్త తెలిసింది, ఇక నుంచి నువ్వు అలాంటి తప్పు చేస్తే ఊరుకోను అమ్మాయి, ఆల్రెడీ మన ఇద్దరం భార్యాభర్తలుగా ఉన్నాం కదా, మనం కలిసి ఉన్నాం చక్కగా, ఇక అవన్నీ మర్చిపో అని చెప్పి మంచి మాటలు చెప్పి తనని మళ్ళీ బుద్ధి మార్చుకుని చేరదేస్తున్నప్పుడు ఇప్పుడు ఆ అమ్మాయి ఏం చేయాలా? సరే, నా భర్తకి అన్నీ తెలిసినా కూడా నన్ను క్షమించాడే అని చెప్పి అనుకోవాలిగా. అనుకోకుండా ఏం చేస్తుంది ఇప్పుడు ఈ రోజుల్లో? శుభ్రంగా ప్లాన్ చేస్తుంది. మన ఇద్దరికి అడ్డు ఉండకూడదు, ఏం చేస్తుంది? ప్లాన్ చేస్తుంది. ప్లాన్ చేసి ఎన్ని జరుగుతున్నాయి?
అసలు ఇదివరకు అయితే ఎప్పుడుకో వారానికో లేకపోతే 3-4 రోజులకో 5 రోజులకో ఒకసారి చూసేవాళ్ళు. ఇప్పుడు సోషల్ మీడియా వచ్చిన కాడి నుంచి ఊరికి అలా తెలిస్తే చాలు, రోజుకు 2-3. మరి ఆడుకుని వచ్చాడో ఎక్కడికి వెళ్ళి వచ్చాడో తెలియదు దుర్మార్గుడు, దరిద్రుడు. నాకు ఒక గ్లాసు మంచినీళ్ళు ఇమ్మన్నాడంట. మంచినీళ్ళు ఇవ్వలేదని చెప్పి తల్లిని చంపాడంటండి. మొన్న ఒక న్యూస్, రకరకాల న్యూస్. మంచినీళ్ళు ఇవ్వలేదని తల్లిని చంపడం ఏంటి? వెళ్ళి ముంచుకుని తాగొచ్చుగా. మంచినీళ్ళు ఇవ్వలేదని తల్లిని చంపాడంట. అట్ట ఉంది లోకం. భయంకరంగా తయారైంది ఇప్పుడు లోకం. దానికి కారణం ఏంటంటే వాళ్ళకి చెప్పే విధానంగా చెప్పేవారు లేరు. అవునా? మంచి చెప్తే ఎవరికీ పనికిరాదు ఈ రోజుల్లో. చెడు చెప్పు, ఎంతసేపు అయినా వింటాడు, ఎంతసేపు అయినా చేస్తాడు, చేయడానికి సిద్ధపడతాడు. అవునా? ఇప్పుడు మనిషికి కావాల్సింది ఏంటి? మంచి కావాలా, చెడు కావాలా? మంచేగా. సౌలుగా అట్లా ఉన్నాడు ఆ రోజుల్లో. చిల్లంగి వాళ్ళ దగ్గరికి వెళ్ళడం, వాళ్ళతో జాయి చెప్పించుకోవడం, ఎన్నెన్నో చేశాడు. అందుకే దేవుని ఆత్మ సౌలుని విడిచిపెట్టి తన చిత్తానుసారమైన ఒకరిని కనుగొంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుగొనటమే కాదు, తనకు తోడుగా ఉండి ఎక్కడికి వెళ్ళి అడుగుపెట్టినా తనకు విజయాన్నే చేకూర్చుకుంటూ వచ్చింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. విజయంతో వచ్చేవాడా? విజయం లేకుండా వచ్చేవాడా? విజయంతోనే వచ్చేవాడు. తనను బట్టి తన కుమారుడు ఉన్న రాజ్యం కూడా ఎంత ప్రశాంతంగా మార్చాడో తెలుసా? నీ తండ్రి అయిన దావీదును బట్టి నేను నువ్వు కరుణించాలి, ఆశీర్వదించాలి అనుకుంటున్నాను. నువ్వేం కావాలంటే అది నీకు ఇస్తానంటే సొలొమోను ఏం కోరుకున్నాడు? ఈ గొప్ప సైన్యాన్ని, వీళ్ళందరినీ, తన ప్రజల్ని నడిపించడానికి ఏం కావాలన్నాడు? తెలివితేటలు, చక్కని జ్ఞానంతో నన్ను నింపయ్యా అంటే, నువ్వు ఐశ్వర్యము ఏమీ కోరుకోలేదు గనక, దీర్ఘాయువును కోరుకోలేదు, ఐశ్వర్యమును కోరుకోలేదు, నువ్వు చక్కని తెలివిని, జ్ఞానాన్నే కోరుకున్నావు గనక ఇవన్నీ కూడా నీకు ఇస్తున్నాను. దానితో పాటు ఇంకో మాట చెప్పాడు. ఏ మాట చెప్పాడు? నీవు రాజుగా ఉన్నన్న రోజులు నీ రాజ్యం మీదకి ఖడ్గం కూడా అడుగు పెట్టదు అన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఖడ్గం అన్న అడుగు పెట్టిందా? పెట్టలా. కానీ తను మాత్రం ఒక దాంట్లోకి అడుగు పెట్టాడు. దేంట్లోకి? తన భార్యలంట దేవుని తట్టు ఉన్న సొలొమోను హృదయాన్నంట ఎటు తిప్పారంట? తన భార్యల తట్టు తిప్పేసుకున్నారంట. అది అంటే తండ్రులు ప్రవర్తన ఇదంతా బాగానే ఉంటుంది, కానీ బిడ్డల కాడికి వచ్చేటప్పటికి ఏమవుతుందో తెలుసా? దేవుని చిత్తం నడిపించే విధంలో ఫెయిల్ అయిపోతుంది. అర్థమవుతుందా? దేవుని చిత్తానుసారంగా దావీదుని ఏర్పరచుకున్న తర్వాత తనకి శత్రువులు ఎంత మట్టికి తగులుచున్నప్పటికీ కూడా తను ఒక శ్రేష్టమైన కొన్ని స్థలాలు ఏర్పరచుకునేవాడు. ఏంటి ఆ స్థలాలు? కొండ గృహలు, బండ సందుల్లో, వాటిల్లోకి వెళ్ళి మోకరించి దేవునికి ప్రార్థన చేస్తూ స్తుతించేవాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు కొన్ని శ్రమ వచ్చిందనుకో, శ్రమ పోవడానికి సేవకుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకుంటున్నారు. కానీ నేను సేవకుడి దగ్గరికి వచ్చి ప్రార్థన చేయించుకోవద్దని నేను అన్న, కానీ శ్రమ వచ్చినప్పుడు మొట్టమొదటిగా ముందు మనం వంగాల్సిన కాలేంటో తెలుసా? మన మోకాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు స్తుతించడానికి నోరు రాదు, అవునా? కనీసం 2 చేతులు ఎత్తి ప్రార్థన చేయాలంటే చేతులు రావు, మోకాళ్ళు వంగవు. సరే, మోకాళ్ళు వంగకపోతే వంగపోయింది, కూర్చునైనా స్తుతించి ప్రార్థన చేసుకోవచ్చుగా, చేయరు. తన శత్రుత్వంలో కూడా, శత్రువు తరుముచున్నప్పుడు కూడా దొరికే సమయం వచ్చేసింది. అక్కడ గృహలో ఆయన ఉన్నాడు, గృహ బయట ఇల్లు ఉన్నారు. దొరికే సమయం వచ్చినప్పటికీ కూడా దేవుడు తనని
రక్షించుకుంటూ వచ్చేవాడు. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. ఎందుకనంటే ఎక్కడ కాపాడేది తెలుసా? అది స్తుతి ఎప్పుడైనా సరే, ప్రార్థన ఎప్పుడైనా సరే బహుశక్తివంతమైంది తెలుసా? వాక్యం తెలియని వాడా తనలో ఆ వాక్యాన్ని అంట ఏం చేసుకున్నాడంట? తన హృదయమందు దాచుకున్నాడంట. దేవునికి స్తోత్ర. తన హృదయమందు వాక్యాన్ని దాచుకున్నాడంట. అందుకే ఇక్కడ ప్రార్థన చేస్తున్నాడు తన దేవునికి. ఎవరికి? తన దేవుడా మన దేవుడా? మనందరి దేవుడు. తమ అన్న బాగా చక్కగా చెప్పారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అది ఇప్పుడు లోకం ఎలా ఉందంటే, లోకం అంతా ఉన్నాయా లేవా? మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక మాట చెప్పాలి. మీ హృదయం మీద చేయి పెట్టుకుని ఒక మాట చెప్పండి. ఏంటది? అంతమంది ఉన్నారు కదా, ఒక్కరినైనా నువ్వు హృదయపూర్వకంగా ఒక్కరిని సేవిస్తున్నావా అంటే ఎవ్వరూ చెప్పలేరు. ఎందుకో తెలుసా? వాళ్ళు వారం వచ్చేటప్పటికి ఎన్ని చోట్లకి వెళ్తారో, ఎన్ని చేస్తారో. కానీ అదే ఒక మనల్ని అడిగితే మనం ఏం చెప్తాం తెలుసా? హృదయపూర్వకంగా మనం హృదయం మీద చేయి పెట్టుకుని నిజంగా దేవుణ్ణి నమ్మిన వారమైతే ఒకటే మాట చెప్తాం, నాకు దేవుడు ఉన్నాడు అని చెప్తాం. అవునా కదా? దేవుళ్ళు కాదు, దేవుడు ఉన్నాడు అని చెప్తాం. ఎందుకని? మన ధైర్యం ఎవరు? ఆయనైనా కాదా? మనల్ని నడిపించేది ఎవరు? ఆయనైనా కాదా? అందుకే దావీదు భక్తుడు అన్నాడు, ప్రభువా, దేవా, నీవే నా దేవుడవు, నీ చిత్తానుసారంగా ప్రవర్తించుట నాకు నేర్పు అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన చిత్తానుసారంగా ఏంటో తెలుసా? చివరికి సౌలును అప్పగించినా కూడా అభిషేకించిన వాడిని చంపల. చివరికి కుమారుడు తగులుతున్నప్పటికీ కూడా కుమారుడిని కూడా ముట్టుకోలా, ఎవరిని ముట్టుకోలా. కానీ శత్రువులు మాత్రం సంహరించాడు. ఎందుకనంటే వాళ్ళు మనకి శత్రువులు, వాళ్ళని సంహరించాడు. ఇంట్లోనే శత్రువులు అయితే వాళ్ళని ఏమాత్రము ముట్టను కూడా ముట్టల. అది దావీదు మనసు. అంత అద్భుతమైన మనసు దావీదుది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకోటి, దయగల నీ ఆత్మ. అవునా? ఏ ఆత్మ? దయగల నీ ఆత్మ సమభూమి గల ప్రదేశమందు నన్ను నడిపించును గాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏ ఆత్మ విడిచిపెట్టింది సౌల్ని? దేవుని ఆత్మ. ఆ ఆత్మ ఏం చేసింది? దావీదుని అభిషేకించడమే కాకుండా దావీదు దగ్గరికి వచ్చి చేరింది. ఈరోజు ఆ ఆత్మ మనలో ఉందంటారా? ఉందా? మరి ఉన్నట్లయితే మనం ఏం చేస్తామో తెలుసా? ప్రార్థనాపూర్వకంగా జీవిస్తాం. ఇంకోటి, దేవుని నిత్యము మన నోట స్తుతిస్తూనే ఉంటాం. ఇంకొకటి, మన హృదయంలో ఎప్పుడు ఆయన వాక్య ధ్యానము మన హృదయంలో ఉండునుగాక. హల్లెలూయా. అది మన హృదయంలో ఎప్పుడు ఆ వాక్యం అనేది నాటపడాలి. రానున్న కాలాల్లో ఇక వాక్యం ఉండదు మన చేతుల్లో, ఇది కూడా ఉండదు. ఆ వాక్యం ఎక్కడ ఉండాలో తెలుసా? మన హృదయం ముందు ఉండాలి. దావీదు భక్తుడు అదే అంటాడు, నీ వాక్యము నా హృదయం ముందు ఉంచుకున్నానంటాడు. అవునా? ఎప్పుడు నీ సన్నిధిలో నేను సంపూర్ణ సంతోషం పొందుకుంటున్నానయ్యా అంటాడు. అవునా? ఈ ఆత్మ ఏం చేస్తుందంటే మనల్ని దేవునికి దగ్గర చేస్తుంది. దురాత్మ ఏం చేసింది? సౌలుని దేవునికి దూరం చేసేసింది. అవునా? కానీ దావీదు దగ్గర ఉన్న దేవుని ఆత్మ ఏం చేస్తుందంటే శ్రమలోనైనా ఇరుకులోనైనా ఏ విషయంలోనైనా దేవునికి దగ్గర అవుతున్నాడు కానీ దూరం అవుతుందా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు మనలో ఉన్న ఆత్మ ఏం చేయాలంటే ఈ అంత్య దినాల్లో దేవునికి దగ్గర కావాలా. దూరం కావడానికి వీల్లేదు. దూరం అవుతే అంతే సంగతి.
మనిషిలో కొన్ని ఆత్మలు ఉంటాయి. ఏంటో తెలుసా? దురాత్మలు ఉంటాయా ఉండవా? ఎన్ని ఉన్నాయి? చైనా పట్టినోడికి ఎన్ని ఉన్నాయి? 2000 దెయ్యాలు ఉన్నాయి. అవునా? వాడికి సంఖ్యలు వేసినా తెంపేసుకుంటున్నాడు, ఏం చేసినా తెంపేసుకుంటున్నాడు. రాళ్లతో కొట్టుకున్నా కూడా అది దెబ్బ తగ్గట్లా. ఎందుకని? ఆ దురాత్మ వాడిని అలా చేస్తుంది. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభులు వారు వచ్చి దాన్ని వెళ్ళగొట్టిన తర్వాత వాడు ఏమయ్యాడో తెలుసా? ఎక్కడికి వెళ్ళాడు? దేవుని యేసయ్య పాదాల దగ్గర కూర్చున్నాడంటే. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. మనలో కూడా అన్నీ ఉన్నాయి. ఒకటి కోపం అనేది ఉంటుంది, ఒకటి వ్యసనం అనేది ఒకటి ఉంటుంది, ఇంకోటి అసూయ అనేది ఒకటి ఉంటుంది. రకరకాలే ఉంటాయి. ఉంటాయో ఉండవా? అవన్నీ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి? మన బయట కాదు స్టార్ట్ అయ్యేది, అయ్యి మనసులోనే. అందుకే నేను రెండింటిని నమ్మను. మన శరీరంలో 2 ఉన్నాయి, అవి నమ్మొద్దు అసలు. ఏంటయ్యాయి? 2 కాదులే, 3 అనుకో. నమ్మొద్దు. ఏమిటారు 3? 1 కళ్ళు, 2 హృదయం, 3 చాలా డేంజర్ ఈ 3 మాత్రం. అర్థమైందా? ఈ 3 ఎలా సరి చేయబడతాయో తెలుసా? 1 దేవుని ఆత్మ ఇక్కడ ఉండాలి. 1 మనం ఏది చూసినా పవిత్రమైందే చూడాలి. 3 మనం ఏది విన్నా కూడా పవిత్రమైన మాటలే వినాలి. అర్థమైందా? ఈ 3 మాత్రం చాలా డేంజర్. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, బహు వ్యాధి గలది, చాలా డేంజర్ అది. మన కళ్ళతో ఏదైతే చూస్తామో ఈ హృదయం అదే ప్రేరేపిస్తుంది. మనం ఇప్పుడు వాక్యం చూస్తున్నాం, కానీ వాక్యం చూస్తున్నాం, చదువుతున్నాం. ఈ వాక్యం ఏం చెప్పుద్ది అంటే మన కళ్ళ ద్వారా ఆ మాటలు మనం ఎప్పుడైతే చదువుతున్నామో మన చెవులకి అది అర్థమవుతుంది. అర్థమవుతుందా? అర్థం కాదా? మీరు ఎప్పుడైనా వాక్యాన్ని చదువుతున్నప్పుడు చదువుతున్నారా, చదువుతూ చూస్తున్నారా? అర్థమైందా నేను చెప్పింది? చదువుతున్నారు, చెవుల ద్వారా అది మనకు అర్థమవుతుంది. అవునా? మన హృదయంలోకి వెళ్తుంది. దాని ద్వారా దేవుడి ఆత్మ ఏం చేస్తుందంటే, ఇప్పుడు సపోజు ఇప్పుడు దావీదు గారి గురించి మనం చెప్పుకుంటున్నాం. దావీదు గారిని సమూయేలు గారు అభిషేకించారు. ఇప్పుడు అది మనం చదువుతున్నాం. అప్పుడు మనకి మన మైండ్లోకి, మన కళ్ళలోకి ఏం కనిపించాలంటే, సమూయేలు గారు దావీదుని ఇలా అభిషేకిస్తున్నాడు, దావీదు ఇలా మోకరించున్నాడు, తైలపు కొమ్ము తీసుకున్నాడు, దాంట్లో నూనె పోసాడు, ఆ నూనెతో దావీదుని అభిషేకిస్తున్నది మనకి కనపడాలి. దేవునికి స్తోత్రం కలగను గాక. హల్లెలూయా. మనం ఏదైతే మనం చదువుతున్నామో అది మనకి కళ్ళకు కట్టినట్టు దేవుని ఆత్మ మనలో ఉండి చూపిస్తుంది. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. అది వాక్య ధ్యానం అంటే. అర్థమవుతుందా? వాక్య ధ్యానం అంటే అలా ఉంటుంది. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభులు వారు అనేక అద్భుతాలు చేశాడు. ఆ అద్భుతాల్లో కానా విందు ఒకటి. కానా వివాహంకి వెళ్ళాడు. అక్కడ ఏమైపోయింది? ద్రాక్షరసం అయిపోయింది. ద్రాక్షరసం అయిపోయినప్పుడు తన తల్లి వచ్చి, అయ్యా ద్రాక్షరసం అయిపోయింది, కొంచెం చూడు అని అంటే, నా సమయం ఇంకా రాలేదు, నన్ను ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు, నువ్వు వెళ్ళమ్మా అని చెప్పినా కూడా తల్లి మాటకు లోబడి ఏం చేశాడంటే ఆయన అక్కడ ఏం కొదువు ఉందో ఆ కొదువుని తీర్చాడా తీర్చలేదా? ఇప్పుడు అది నువ్వు ధ్యానిస్తున్నప్పుడు నీకు కనిపించదా? కనిపించదా? ఎందుకనంటే నేను చెప్పేది, మొట్టమొదట్లో నేను రక్షింపబడిన కొత్తలో నేను సామాన్యంగా పాటలు ఎక్కువ వింటా. అంతకుముందు లోకానుసారమైన పాటలు వినేవాడిని. తర్వాత దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత అనేకమైన సీడీలు కావచ్చు, ఇవి కావచ్చు తెచ్చుకుని చక్కగా పాటలు వింటూ ఉండేవాడు. బాగా వింటూ ఉండేవాడు పాటలు, దేవుని పాటలు. అవి వింటున్నప్పుడు నా మనసులో ఏమనిపించేదంటే, ఆ పాట వింటున్నప్పుడు నా ఊహలోకి ఆ పాట భావం కనిపించేది. అవి కనిపించినప్పుడు సపోజు సతీశయ్య గారు ఒక పాట రాశారు, నిన్నే నమ్ముకున్నానయ్యా,
నన్ను నన్ను వీడిపోబోకయ్యా అనే పాట ఉంది కదా. ఆ పాట ముందైతే నిన్నే నమ్ముకున్నానయ్యా అన్నప్పుడు ఆయన మన ముందు కనపడాలి. అవునా అవునా కాదు? తర్వాత నన్ను వీడిపోబోకయ్యా అంటే ఆయన ఏం చేయాలంటే మన భుజం మీద చెయ్యి వేసి నిన్ను ఎప్పుడు విడిచిపెట్టను, నిన్ను విలువను ఎడబాయను అని చెప్పే దేవుడు మన దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ ఆత్మ ఎప్పుడు మన మధ్యనే మన యందే సంచరిస్తూ ఉంటుంది. అవునా? ఇదే మందిరం, ఇక్కడే ఎవ్వరూ లేకుండా నేను ఒక్కడిని, అప్పుడు కిషోర్ ఉన్నాడో మరి ఎవరున్నారో తెలియదు, కానీ నాతో పాటు ఒక వ్యక్తి వచ్చాడు, రాము అనమాట. మేమిద్దరం మైకి పెట్టుకొని కన్నీళ్లు గారుస్తూ ఇదే ఇక్కడ అక్కడే కూర్చొని ఏడ్చిన రోజులు ఉన్నాయి తెలుసా మీకు. ఎందుకంటే ఒక్కళ్ళ రారా, ఎవ్వరు లేరు. ఆ రోజు ప్రార్థన చేసుకుంటూ కన్నీళ్ళు పెట్టుకుంటూ ఏడుస్తుంటే ప్రభు ఆత్మ నాతో ప్రేరేపిస్తుంది, ఎవ్వరూ లేరని నువ్వెందుకు అనుకుంటున్నావు? నా దూతల సైన్యం ఈ మందిర ప్రాంగణం అంతా కూడా ఉంది, వాళ్ళకి వాక్యం చెప్పాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పెద్ద పెద్ద మిషనరీల దగ్గర నుంచి అనేక మంది కూడా ఇటువంటి అనుభవాలు పొందుకున్నారు తెలుసా. ఇటువంటి అనుభవాలు పొందుకుని ఎవ్వరూ లేరు, లేనప్పుడు ప్రార్థన చేస్తున్నప్పుడు ఎవ్వరూ లేరని అంటావేంటి? ఇక్కడ నేనున్నాను, నా దూతలు ఉన్నాయి అని చెప్పిన అనేకమైన సాక్ష్యాలు ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకే నేను ఎప్పుడైనా ఎవరన్నా వచ్చినా రాకపోయినా సరే పాటలు పాడుకుంటాను, వాక్యం చెప్పుకుంటాను, వెళ్ళిపోతాను. ఎవరు వచ్చినా రాకపోయినా అది దేవుని ఆత్మ నడిపింపు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సమభూమి గల ప్రదేశము. అవునా? ఎక్కడుంది సమభూమి గల ప్రదేశం? భూమి మీద దయగల దేవుని ఆత్మ మనల్ని నడిపించే కొలది మెత్తగా ఉన్న స్థలాలు కావచ్చు, ఏవైనా సరే సదునుగా చక్కగా చేసుకుంటూ వెళ్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇశ్రాయేలు ప్రజలకు మోషే తీసుకొస్తున్నప్పుడు ఒక పక్క ఫరో సైన్యం తరుగుతున్నప్పుడు వాళ్ళకి ఏమి ఎదురైంది? వాళ్ళకి ఏమి ఎదురైందో తెలుసా? సముద్రం ఎదురైంది. ఇప్పుడు ఆ సముద్రం దాటాలంటే వీళ్ళ వల్ల అవుద్దా కాదా? అవ్వదు. కానీ దానికి ఎవరు నడిపించగలగాలి? దేవుడే, దేవుని ఆత్మే నడిపించాలి వాళ్ళని. మళ్ళీ అది కూడా బురద నేలలో నడిపిస్తాడా? నడిపించలా. సముద్రాన్ని రెండుగా చీల్చి ఆరిన నేలను నడిపించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాళ్ళని ఎక్కడికి తీసుకెళ్దాం అనుకున్నాడు? సమృద్ధి కలిగిన చోటకి తీసుకెళ్దాం అనుకున్నాడు. పాలు త్రేణులు ప్రవహించే చోటకి తీసుకెళ్దాం అనుకున్నాడు. చక్కని దేశం అది, మంచి దేశం. అటువంటి దేశానికి తీసుకువెళ్ళాలి అని చెప్పి దేవుడి ప్రణాళిక కలిగి ఉంటే వీళ్ళు ఒక పక్క దేవుణ్ణి విసికిస్తున్నారు, ఒక పక్కన మోషేని విసికిస్తూనే వచ్చారు. అసలు లెక్కైతే వీళ్ళు ఎన్ని రోజులు వెళ్ళాలి అక్కడికి? 40 రోజులు. ఎన్ని సంవత్సరాలు పట్టింది వాళ్ళకి? 40 సంవత్సరాలు పట్టింది. అవునా? ఈ రోజుల్లో దేవుని ఆత్మను, దేవుణ్ణి అర్థం చేసుకోవడానికి మనిషి మరణించే వరకు కూడా అర్థం కావట్లేదు. అవునా? అర్థం కావట్లా. వారి కన్ను మూసే వరకు కూడా కొంతమంది అయితే కన్నే మోస్తున్నారు. కొంతమంది ఏం చేస్తారో తెలుసా? చివరి క్షణాల్లో నడుములు జారిపోయి మన నడవలేని స్థితిలో పడక మీద పడినప్పుడే అప్పుడు గుర్తొస్తుంది దేవుడు. మా తాత చెప్తా, మా అమ్మ ఎప్పుడైతే దేవుని తెలుసుకుంది కానీ రక్షణ పొందుకోవాలి. దేవుని తెలుసుకుంది, విడిచిపెట్టలా. ఎందుకనంటే మా నాన్నగారు చనిపోయినప్పుడు అక్కడ ఉన్న అన్యులు ఏం చేశారంటే తాళం వేసేసారు రూమ్కి. అలా వస్తే మళ్ళీ మా కొడుకులు కీడు వస్తుంది, అది ఇది అని చెప్పేసి తాళం వేసేసారు. కీడు వచ్చింది, అలా కాదు, అది కార్యక్రమం అయ్యే వరకు రాకూడదు అని చెప్పారు. చెప్పిన తర్వాత వాళ్ళు తాళం వేసేసారు ఆ రూమ్కి, కిరాయి రూమ్.
తాళం వేసిన తర్వాత అప్పటికే అమ్మ పాస్టర్ గారు తెలుసు, అప్పుడప్పుడు వచ్చి ఆయన ప్రార్థన చేసి వెళ్తూ ఉంటారు. అలా ప్రార్థన చేస్తూ ఉంటే ఓ రోజు ఆ రోజు తాళం వేశారు కదా అన్న తర్వాత ఆ మాట కాస్త పాస్టర్ గారికి తెలిసి పాస్టర్ గారు ఏం చేశారంటే, అమ్మా, నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం అనబడును, ఇలాంటివి మాకు పట్టింపు లేదు, నువ్వు ఎన్ని రోజులు ఉంటావో అన్ని రోజులు నా మందిరంలో ఉండని చెప్పి మందిరం తీసుకెళ్ళాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మా అమ్మని అక్కడ వారం రోజులు ఆ కార్యక్రమం అయ్యి మళ్ళీ నన్ను తీసుకెళ్ళి అవన్నీ చేపించి బ్రాహ్మణికి అవన్నీ ఇచ్చి గుండు కొట్టించి అవన్నీ అయిన తర్వాత అప్పుడు తాళం తీసింది. అప్పుడు వరకు తాళం కూడా తీయలే. అప్పుడు వరకు అమ్మ ఎక్కడుంది? చర్చిలోనే, దేవుని మందిరంలోనే ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అప్పుడు పట్టుకున్నాడు మా అమ్మని. ఇక అప్పటి నుంచి అంటే ఏ మందిరానికి వెళ్ళాలో తెలియక ఏం చేసేదంటే ఆర్సీఎం మందిరానికి వెళ్ళేది. ఇక ఏ మందిరానికి వెళ్ళాలో తెలియదు. నేను కూడా హైదరాబాద్ వచ్చిన తర్వాత నేను బాగా పాడైపోయినా సరే ఇక్కడ హైదరాబాద్లో ఎర్రగడ్డ దగ్గర ఒక చర్చి ఉంది పెద్దది, అక్కడికి వెళ్తూ ఉండేవాడు. దేవుడు ప్రణాళిక ఎలా ఉంటుందంటే తను ఎవరి మీద అయితే కనుదృష్టి ఉంచుతాడో వాడిని మాత్రం విడిచిపెట్టడు. సామాన్యంగా చావాలి అనే స్థితికి వెళ్ళిన నన్ను తను మార్చుకున్నాను. దేవునికి స్తోత్రం. దానికి ఎవరు కారణం? ఎవరు? అమ్మ. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే నేను అనేది ఏంటంటే, మన కుటుంబంలో మొట్టమొదటిగా ఎవరైతే రక్షింపబడతారో వాళ్ళే మొట్టమొదటి మన ఇంట్లో సేవకురాలు, సేవకుడు. అవునా కదా? చెప్పండి. ఇప్పుడు నా సేవకురాలు ఎవరు? సపోజ్ నా ఆత్మీయత అంటే సతీష్ కుమార్ గారే. కానీ నేను ప్రార్థనలో తన కన్నీటి ద్వారా నన్ను మార్చుకున్నది ఎవరయ్యా అంటే నా తల్లి. నేను అదే చెప్తున్నా ఇప్పుడు మన వాళ్ళందరూ. నీ ఇంట్లో నువ్వు మారు మనసు పొందుకున్నావుగా, రక్షణ పొందుకున్నావుగా, రక్షణ వస్త్రం ధరింపజేసుకున్నావుగా. మరి మీ వాళ్ళందరూ మలిన వస్త్రాలతో ఉంటే నువ్వేం చేయాలో, ఎలా ప్రార్థన చేయాలో తెలుసా? నీ కన్నీటిలో వాళ్ళందరూ కొట్టుకురావాలి. ఎక్కడికి? రక్షణలోకి కొట్టుకురావాలి. ఏం చేయాలో తెలుసా? నీ కన్నీటిలో వాళ్ళు కొట్టుకుని వచ్చి యేసు అనే రక్షణ కూడా ఎక్కాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అటువంటి జీవితం మనకు రావాలి. ఇప్పుడు ఏ ఆత్మ నన్ను చూసింది? దేవుని ఆత్మ. ఇప్పుడు ఆ ఆత్మ నన్ను ఏం చేస్తుందో తెలుసా? ఇలాగే మెట్టలుగా గుట్టలుగా ఉండి అసలు ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో ఉన్న వాళ్ళని ఏం చేస్తుందో తెలుసు. ఇది ఏం చేస్తుందో తెలుసా? అమ్మా, మీకు ఈ మార్గం కాదు, మీకు ఒక మార్గం ఉంది, ఆ మార్గమే ప్రభువైన యేసుక్రీస్తు అని చెప్తుంది. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. ఆ మార్గంలోకి మనం నడిపించాలి. ఎవరిని? మొట్టమొదటిగా మన కుటుంబాన్ని. ఇప్పుడు సేవకుడు ఎవరు? మన కుటుంబానికి మొట్టమొదటిగా రక్షణ పొందుకోలేదు, కానీ ఆమె ఆల్రెడీ యేసుక్రీస్తుని తెలుసుకున్న తర్వాత తన రక్షణ పొందకపోయినా నా గురించి ప్రార్థన చేసి రక్షణ నాకు రక్షణ ఇప్పించింది ముందు. నా తర్వాత మొన్న దగ్గరగా 2 సంవత్సరాలు అవుతున్నాయి. మొన్న మధ్యనే బాప్తీసం తీసుకున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంటే అప్పటి నుంచి తీసుకోవాలని ఉంది. తనకు ఒక కోరిక, ఎలాగైనా దేవుని సువార్త ఒకటి ప్రకటింప చేయాలి, ఎలాగైనా స్పాన్సర్ చేయాలనే ఉద్దేశంతో ఉండిపోయి దేవుడు సామాన్యుడి కదా, స్పాన్సర్ పక్కన ఇట్టమ్మా, ముందు రక్షణ పొందు అన్నాడా? ఎప్పుడైతే రక్షణ పొందిందో మరుసటి రోజు క్రిస్మస్కి వెళ్ళి స్పాన్సర్ చేసి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అటువంటి గొప్ప దేవుని ఆత్మ మనల్ని వెంబడిస్తుంది. అది ఏం చేస్తుందో తెలుసా? సమభూమి గల ప్రదేశమునకు మనకు నడిపిస్తుంది. ప్రశాంతమైన చోటికి మనల్ని నడిపిస్తుంది. అర్థమైందా? ఏమిటి ఆ ప్రశాంతమైన చోటు అంటే, మన కుటుంబంలో గొడవలు లేకుండా, మన కుటుంబంలో అందరూ కూడా కలిసికట్టుగా ఉండి నిత్యము అందరం కలిసి కూర్చుని దేవుణ్ణి స్తుతించి ప్రార్థించి ఆ తర్వాత మనం చక్కగా భోజనం చేసి 3 పూటలు ఏ కుటుంబం అయితే
చక్కగా కూర్చుని ప్రార్థన చేస్తూ తన కుటుంబాన్ని దేవునికి సమర్పిస్తుందో ఆ దేవుని ఆత్మ కావచ్చు, దేవుని సన్నిధి కావచ్చు ఆ కుటుంబంలో ఉండి వాళ్ళని ప్రశాంతంగా ఉంచుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రశాంతత లేనిది ఎక్కడుంటుందో తెలుసా? ఈ లోకంలో. కానీ ప్రశాంతమైన వాతావరణం ఇచ్చేది ఎవరంటే దేవుడే, ప్రభువైన యేసుక్రీస్తు. ఈ లోకంలో మనకు శ్రమలు ఉంటాయి, బాధలు ఉంటాయి, ఇరుకులు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. కానీ వీటన్నిటి నుంచి మనల్ని విడిపించేది ఎవరు? దేవుడే. ఎవరైనా? ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన ఆత్మ మనలందరినీ నడిపించునుగాక. ఆమేన్. ఇప్పుడేంటి ఈరోజు ఏ వర్తమానం చెప్పాను మనం? నీవే నా దేవుడవు, నీ చిత్తానుసారంగా ప్రవర్తించుట నాకు నేర్పుము, దయగల నీ ఆత్మ సమభూమి గల ప్రదేశమందు నన్ను నడిపించునుగాక. ఆమేన్. వీళ్ళు ఇసుకించటం వల్ల ఎన్ని సంవత్సరాలు పట్టింది? వీళ్ళకి 40 సంవత్సరాలు పట్టింది. ఈరోజు ఎవరిని ఇసుకెత్తున్నాం మనం? దేవుణ్ణి ఒక పక్కన ఇసుకెత్తున్నాం, దేవుడిచ్చిన పరిశుద్ధాత్మను కూడా మనం ఇసుకెత్తున్నాం. అవునా? అసలు దేవునికి దగ్గర చేసేది ఎవరో తెలుసా? నేను వెళ్ళుట మంచిది, ఆదరణకర్త మీ యొద్దకు వచ్చినప్పుడు మిమ్మల్ని ఎక్కడికి నడిపిస్తాడంట? సత్యములో నుంచి సర్వసత్యములోకి నడిపిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దాన్ని అన్నది కూడా విసికించొద్దు. ఇక నుంచి ప్రార్థన చేసుకోండి, అయ్యా నీవే నా దేవుడు కదా, నేను కొంచెం అనారోగ్యంతో ఉన్నానయ్యా, నన్ను బాగు చేయగా అని ఏదో మామూలుగా క్యాజువల్గా సీరియస్గా అడగొద్దు. ఈయనేం దేవుడు అంటే చేయడు, ఈయనెవరండి చేయడు. అది కాదు అడిగేది. ఎలా అడగాలో తెలుసా? ఒక భిక్షం ఎత్తుకునేవారు, సపోజ్ చెప్పు, భిక్షం ఎత్తుకునేవారు వెళ్తే ఎలా అడుగుతారు చెప్పండి? అయ్యా అయ్యా దేని స్థితిలో ఆకలేస్తున్నాయా, కొంచెం అన్నం పెట్టాను, లేకపోతే ఒక 10 రూపాయలు అన్న ఇవ్వయా, టీయన్నా తాగుతానయ్యా ప్లీజ్ అయ్యా అని అడుగుతాడు. అడగడా? అదే రీతిగా అయ్యా నీవే నా దేవుడు కదా నాయన, ఇప్పటి వరకు నీ చిత్తానుసారంగా నడిచాను కదయ్యా, నాకు అనారోగ్యంగా ఉందయ్యా, కొంచెం నన్ను బాగు చేయయ్యా అని ప్రార్థన చేస్తే ఎంత బాగుంది. అలా దీనంగా అడిగిన వారి ప్రార్థన దేవుడు ఏ రోజు కూడా అస్సలు త్రోసివేసేవాడే కాదు. జవాబివ్వుట కంట త్వరగా ఆయన ముందుంటాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకే ఒక భక్తుడు రాశాడు పాట, నేను పీలిస్తే పరుగున చేస్తారు, నేను ఏడిస్తే లాలించి ఓదారుస్తారు అని అన్నాడా అనలేదా? చక్కగా అద్భుతమైన పాట అది. నేను అది చాలాసార్లు విన్నా, ఒకసారి కాదు. ఆ పాట నేర్చుకోవడం కోసం ఎంత బాగుంటుంది ఆ పాట. ఆ పాట వింటూ కూడా నేను ఏడ్చిన రోజులు చాలా ఉన్నాయి. దేవుని మహాకృపను బట్టి వీలుంటే రాబోయే 6వ తారీఖు నుంచి 40 డేస్ ప్రేయర్స్ నడుస్తున్నాయి. నేను నా స్నేహితులు అందరం కూడా ప్రార్థన చేయాలి. అందరం కలిసి ఎక్కడ వాళ్ళు అక్కడ చెదురు మొదలైపోయాం. అసలు ఎలా ఉండేదంటే మాది ఇక్కడ మన మల్కాపురం, మీకు తెలుసో తెలియదు, మల్కాపురంలో మీటింగ్ పెట్టాం, ఇందుపల్లిలో మీటింగ్ పెట్టాం, రకరకాల చోట్ల మీటింగ్లు పెట్టాం. అంత యూత్గా కలిసి సహోదరులు, ఇంకో సహోదరుడు ఇక్కడే ఉన్నారు, వీళ్ళందరం కూడా మేము ఎలా కలిసామో తెలుసా? ఇది ఆత్మీయ బంధం. మేమందరం కూడా దేవుడు కలిపిన స్నేహితులు. అటువంటి మేము అలా చేసి 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 ఏమైపోయామంటే చెదురు మొదలుగా అయిపోయాం. ఇప్పుడు ఏమనుకుంటున్నామంటే ఎక్కడైతే చెదురు మొదలు అయిపోయామో మరలా మేము అందరం కూడా కలిసి అందరం కలిపి 40 డేస్ ప్రార్థన ఉంది. వీలున్నట్లయితే వాళ్ళకి సెలవులు ఏమైనా దొరికితే అందరం కలిపి ఒక్క 3 రోజులు కలిసి మామూలుగా ఆ రోజు మేడగదిలో ఎలా అయితే ఆత్మ దిగిందో అలా దిగాలి అని చెప్పి ప్రార్థన చేస్తాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరలా ఉద్యమం రావాలి, మరలా మేము అందరం రేపబడాలి అని చెప్పి ఉద్దేశం కలిగి ఉన్నాం. నేను చేయలేని పని ఈరోజు నా సహోదరులు చేశాడు. ఏంటంటే నేను ఆల్రెడీ ఎవెంజలిస్ట్గా సువార్త ప్రకటించాలి అనే ఇది మీద కలిగి నేను ఆల్రెడీ ఉన్నా. ఎప్పటి నుంచో బోర్డు చేసుకోవాలి అని అనుకుంటే ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ
ఏం చేశాడంటే ఖచ్చితంగా నేను బోధ చేపిస్తానన్నా అని చెప్పి బోధ చేయించుకొచ్చాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. తను కూడా ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నాడు. తన గురించి ప్రార్థన చేయండి, తన కుటుంబం గురించి కూడా ప్రార్థన చేయండి. పెద్దవాళ్ళు ఉన్నారు, అమ్మ నాన్న బాగా పరిచయం. మేము ఎలా ఉంటామంటే ఉరయగిరే అనుకోం కానీ అన్న అన్న అని పిలుచుకుంటాం. బాగా ఫ్రెండ్స్గా, ఫ్రెండ్లీగా అందరం విడిపోయినప్పటికీ మేము మాత్రం ఎక్కడ విడిపోవాలి. ఎందుకనంటే తన కోసం నేనే పరిగెత్తేవాడిని. ఎందుకనంటే నేను